దేశ స్వాతంత్రోద్యమంలో కూడా హిందువుల రక్తం పారించి మతం ఆధారంగా దేశాన్ని కోరుకున్నటువంటి శక్తులు అవన్నీ కూడా అవి అధికారాన్ని చేతబట్టి ఇవాళ యథేచ్ఛగా హిందువుల పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అడుగుతున్నాం మనం, నిజంగానే అది రిజర్వేషన్ల రద్దు కోసం బంగ్లాదేశ్ యొక్క అంతర్గతమైనటువంటి ప్రజా ఉద్యమం అయితే ఆ ఉద్యమం భారతదేశ వ్యతిరేక ఉద్యమంగా ఎందుకు మారింది? షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత భారతదేశ వ్యతిరేక ఉద్యమంగా మారి, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉద్యమంగా మారి, చివరికి హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారి ఆగస్టు 5 నుంచి ఈ రోజు వరకు కూడా డిసెంబర్ 6 వరకు వేలాది మంది హిందువుల యొక్క గొంతులు కోసింది. వేలాది మంది యొక్క మన సోదరిమణులమైన అకృత్యాలు పాల్పడ్డారు. నమోదైనటువంటి నెంబరే 2100 దాడులు జరిగినాయి. 1400 పైచిలకు దేవాలయాలను ధ్వంసం చేసిండ్రు. అయినా ఇటువంటి పోరాటం చేస్తుంది అక్కడున్నటువంటి హిందూ సమాజం. ఈ రోజున నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఏ శివాజీకి వారసులమో, ఏ రాణా ప్రతాప్కు వారసులమో, ఏ రాణి రుద్రమకు వారసులమో, ఏ ఝాన్సీ లక్ష్మికి వారసులమో ఆ డిఎన్ఏను వంట పట్టించుకుంటున్నటువంటి నా బంగ్లాదేశీ సోదరులు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నారు మిత్రులారా. భయపడి పారిపోవటం లేదు. ఢాకేశ్వరి మందిరం, ఢాకా నగరానికి ఆ మందిరం పేరు మీదనే పేరు వచ్చింది, ఢాకా నగరం అని. ఢాకేశ్వరి మందిరం శక్తి పీఠాన్ని రక్షించుకోవడానికి రాత్రింబగళ్ళు మహిళా మూర్తులు, యువకులు తమ శరీరాలను అడ్డం పెట్టి కాపాడుకుంటున్నారు. ఇది చరిత్ర లోపల వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర. ఈ రోజున మనం చేయాల్సింది బంగ్లాదేశీ హిందువుల యొక్క పక్షాన మనం నిలబడాల్సినటువంటి అవసరం. యావత్ ప్రపంచాన్ని నోరు విప్పామని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. సెలబ్రిటీలు ఎక్కడ పోయినరు? ఒక్కొక్క సినిమా హీరోయిన్లు వచ్చిండ్రు. ఆల్ ఐసాన్ రఫా, ఆల్ ఐసాన్ హమాస్. ఇజ్రాయెల్ అనేటువంటి దేశం తీవ్రవాద దేశం మీద దాడి చేస్తే, తీవ్రవాద సంస్థ మీద దాడి చేస్తే ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇదే బాలీవుడ్, ఇదే హాలీవుడ్ మానవత్వానికి ఏదో మంట కలిసిపోయింది అనేటువంటి రోడ్డు మీదకి వచ్చింది. ఇదే మీడియా, ఇదే తెలుగు మీడియా రోజుకొక ఫోటో ప్రథమ ఫ్రంట్ పేజ్ లో ముద్రీకరించి అక్కడేదో మానవత్వం మంట కలిసిపోతుందని ప్రచారం చేస్తుంది. మీ కళ్ళు కనబడట్లేవా? మీ చెవులకు బంగ్లాదేశీల యొక్క ఆక్రందనలు, హిందువుల యొక్క ఆక్రందనలు వినబడటం లేదా? చూపెడితే సెక్యులిజం పునాదులకు సమస్య వచ్చింది. ఈ దేశం లోపల హిందుత్వం గురించి మాట్లాడితే సెక్యులిజం పునాదులకు ఏదో సమస్య వచ్చినట్టు వీటిని కదా, ఈ భావజాలాన్ని కదా ఇవాళ మనం పరిసమాప్తి చేస్తే భవిష్యత్తులో పట్ల భారత్ క్షేమంగా ఉంటుంది. ఈ రోజున ఇక్కడ ఎందుకు సమావేశాలు పెట్టుకుంటున్నాం? మనం పోరాడుతున్నాం. మన సోదరులు, మన సోదరీమణులు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నారు మిత్రులారా. సమస్య లేదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ లోపల ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదాన్ని హిందూ సమాజం పొందబెట్టి తీరుతుంది. ఇందులో మీకు అనుమానమే లేదు. ఆ మతోన్మాద భావజాలం భారతదేశం లోపల ఏ విధంగా పడగవిప్పుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే ఇవాళ నగరం లోపల చరిత్ర, తప్పుడు చరిత్ర చదువుకుంటున్నాం మనం. ఈ దేశం ఎన్నడూ ఓడిపోలేదు, ఈ దేశం ఎన్నడూ తలదించలేదు. ఒకానొక సందర్భంలో ఒక అడుగు వెనుకేసిందంటే మన లోపల ఉన్నటువంటి బలహీనతలు కారణం మిత్రులారా. మన లోపల ఉన్నటువంటి బలహీనతలు ఈ దేశం అనేక మూల్యం చెల్లించుకుంది.
హిందూ సమాజం నిద్రపోవడం కారణంగా, హిందూ సమాజం వీర పరాక్రమాలను కొంతసేపన పక్కన పెట్టడం కారణంగా గాంధార రాజ్యం కాందహార్ అయింది. హిందూ సమాజం కుహారా సెక్యులిజం నెత్తినెక్కించుకున్న కారణంగా రాముని కుమారుడు లవుడు ఏలినటువంటి లవపురం లాహోర్ అయింది. హిందూ సమాజం కుహారా సెక్యులిజం మత్తు నిద్రలో ఉన్న కారణంగా డాకేశ్వరి శక్తిపీఠం ఇవాళ అఖండ భారత్ నుంచి విడిపోయింది. ఇదే భాగ్యనగరం లోపల ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి? ఇప్పటికైనా నువ్వు నిద్రలేసి హిందూ సమాజం జాగృతం కాకపోతే భవిష్యత్తు భారతాన్ని ప్రమాదంలోకి నెట్టేసినటువంటి వాళ్ళమైనా ఈ రాజకీయాలు చర్య తీసుకుంటలేవు. బంగ్లాదేశ్ లోపల హిందువుల పైన దాడులు చేసి వచ్చినటువంటి వాడు యథేచ్ఛగా భాగ్యనగరంకి వచ్చి గడిచిన 2 నెలలుగా దేవాలయాలు ధ్వంసం చేస్తున్నాడు. బంగ్లాదేశ్ లోపల రోహింగ్యా లోపల హిందువుల పైన దాడులు చేసినటువంటి వాడు యథేచ్ఛగా భాగ్యనగరానికి వచ్చి హిందూ మహిళల పైన అకృత్యాలకు పాల్పడుతున్నాడు. పోలీసు కేసులు నమోదవుతున్నాయి, పోలీసు రికార్డులు చెప్తున్నారు, కమిషనర్లు మీటింగులు పెట్టి చెప్తున్నారు. ఇదే భాగ్యనగరం లోపల డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి డిఆర్డిఏ చుట్టుపక్కల అక్రమ బంగ్లాదేశ్ కాలనీలు ఏర్పడ్డాయి, అక్రమ రోహింగ్యా కాలనీలు ఏర్పడ్డాయి. వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తున్నారు, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు. వాళ్ళకు ఆధార్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళ ఓట్లతోటే గెలవాలనేటువంటి కక్కుర్తి దేశద్రోహ రాజకీయాలకు పాల్పడుతున్నారు.